హలో ఫ్రెండ్స్, సాధారణంగా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే ఓలా, టీవీఎస్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి కంపెనీల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ ఇండియన్ రోడ్లపై తిరిగే ప్రతి ఈవీ స్కూటర్ వెనుకాల ఒక సంక్లిష్టమైన వైరింగ్ నెట్వర్క్ అనేది ఉంటుంది. అదే ఆ వెహికల్ యొక్క నర్వస్ సిస్టమ్. ఇలాంటి ఆటో కాంపోనెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి దూత్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ అయితే ఐపీఓకి వచ్చేసింది. ఇది ఒక టైర్ 1 ఆటో కాంపోనెంట్ జెయింట్. వీరికి 2-వీలర్ వైరింగ్ హార్నెస్ మార్కెట్లో 41% ఓవరాల్ మార్కెట్ షేర్ ఉంది. అంతేకాకుండా ఇండియాలోని ఎలక్ట్రిక్ 2-వీలర్, 3-వీలర్ వైరింగ్ మార్కెట్లో దాదాపు 70% మార్కెట్ షేర్ వీరి చేతిలో ఉంది. మరి వీడియోలో ఐపీఓ డీటెయిల్స్తో పాటు బిజినెస్ ఓవర్వ్యూ, ఫైనాన్షియల్ ఎనాలిసిస్, పీర్ కంపెనీస్ యొక్క కంపారిజన్ మరియు గ్రే మార్కెట్ ప్రీమియంతో పాటు ఐపీఓలో లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేయాలా లేదంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాల్సిన కంపెనీనా అనే విషయాన్ని మనం స్టెప్ బై స్టెప్ పూర్తిగా తెలుసుకుందాం. ఈ బిజినెస్ ఓవర్వ్యూని చూసినట్లయితే దూత్ ట్రాన్స్మిషన్ అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ టైర్ 1 ఆటో కాంపోనెంట్ సప్లయర్. వీళ్ళు కేవలం వైర్స్ మాత్రమే కాకుండా కంప్లీట్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సెన్సార్స్ మరియు బ్యాటరీ కనెక్టర్స్ని తయారు చేస్తారు. వీరి యొక్క క్లయింట్ బేస్ని చూసినట్లయితే బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, హోండా మోటార్ సైకిల్తో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ వంటి పెద్ద ఓఈఎంస్ వీళ్ళ కస్టమర్ లిస్ట్లో ఉన్నారు. సో వీరి యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీరి యొక్క ఆర్కిటెక్చర్ అగ్నోస్టిక్ పోర్ట్ఫోలియో. అంటే వీరి 95% ఆఫ్ ద ఎక్కువ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు తయారు చేసేవి. అందులో ఈ పెట్రోల్ ఇంజిన్స్తో పాటు హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఈ ప్రోడక్ట్స్ సూటబుల్ అవుతాయని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఐపీఓ డీటెయిల్స్ చూద్దాం. ఐపీఓ డేట్ అనేది August 10th, 2026 స్టార్ట్ అవుతుంది. August 12th అయితే క్లోజ్ అవుతుంది. అలాట్మెంట్ డేట్ వచ్చేసి August 13th, 2026. లిస్టింగ్ డేట్ వచ్చేసి August 17th, 2026. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 829 to 871 ప్రైస్ బ్యాండ్తో వీలైతే వస్తున్నారు. ఫేస్ వాల్యూ ₹2 పర్ షేర్ ఉందండి. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 3066.89 crores వీళ్ళు వస్తున్నారు. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 1400 crores, అంటే ఈ డబ్బులు కంపెనీకి వెళ్ళిపోతాయి. ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 1666.89 crores, అంటే ఇవి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అండ్ ప్రమోటర్స్ వాళ్ళ యొక్క షేర్స్ అయితే సేల్ చేస్తున్నారు. లాట్ సైజ్ వచ్చేసి 17 షేర్స్. ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ₹14,807. దెన్ రీటైల్ పోర్షన్ వచ్చేసి 35% రిజర్వ్డ్ ఉందండి. కాబట్టి రీటైల్స్కి ఎక్కువ అవకాశం అయితే అలాట్మెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇష్యూ ద్వారా రైజ్ చేస్తున్నటువంటి 1400 crores కంపెనీ ఎలా వాడబోతుందో చూస్తే డెట్ రీపేమెంట్ కోసం 766.57 crores ఖర్చు పెడుతుంది. అట్ ద సేమ్ టైం ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం 150 crores స్పెండ్ చేస్తామని చెప్తుంది. అండ్ మిగిలిన డబ్బులు జనరల్ కార్పొరేట్ పర్పస్ ఆర్ వర్కింగ్ క్యాపిటల్ కోసం అయితే స్పెండ్ చేస్తానని చెప్తుంది. సో డెట్ రీపేమెంట్ వల్ల ప్రాఫిట్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం దూత్ ట్రాన్స్మిషన్కి దాదాపు 841.39 crores అయితే టోటల్ డెట్ ఉంది. ఐపీఓ ద్వారా వచ్చేటటువంటి అమౌంట్లో 766 crores పైగా డెట్ రీపేమెంట్ చేయడం వల్ల వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది తగ్గుతుంది. సో ఇంట్రెస్ట్ రూపంలో ఆదా అయ్యేటటువంటి ఈ ఎవ్రీ రూపీ ఏదైతే ఉందో అది నేరుగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్కి అయితే యాడ్ అవుతుంది. సో దీనివల్ల ఎక్స్ట్రాగా వాళ్ళు సేల్స్ కానీ ప్రొడక్షన్ కానీ చేయకపోయినప్పటికీ ఎర్నింగ్ పర్ షేర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ 3 years ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని చూసినట్లయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఇయర్ 24లో 2799 crores అయితే ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 25కి వచ్చేసరికి 3472 crores. దెన్ 2026 ఫైనాన్షియల్ ఇయర్లో 4563.70 ఏదైతే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అయితే వీళ్ళు జనరేట్ చేశారు. లాస్ట్ 2 years సిఏజీఆర్ చూసినట్టయితే 27.20 సిఏజీఆర్ అయితే వీళ్ళు ఇంప్రూవ్ అయింది. దెన్ నెక్స్ట్ ఎబిడా విషయానికి వస్తే 512 crores ఏదైతే 2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఉంది. 590 crores ఫైనాన్షియల్ ఇయర్ 25లో జనరేట్ చేశారు. 710 crores అయితే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో జనరేట్ చేశారు. సో ఈ ఎబిడా సిఏజీఆర్ లాస్ట్ 2 yearsలో చూసినట్టయితే 17.80 అయితే వీళ్ళు గ్రోత్ని కనిపిస్తుంది. ఎబిడా మార్జిన్ విషయంలో 18.30 2024 ఫైనాన్షియల్ ఇయర్, 17.15 వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 25, దెన్ 15.71 వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 26లో వీళ్ళైతే జనరేట్ చేశారు. దెన్ నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ విషయంలో 298.75 ఫైనాన్షియల్ ఇయర్ 24, 353.89 అనేది ఫైనాన్షియల్ ఇయర్ 25, 396.84 అనేది ఫైనాన్షియల్ ఇయర్ 26లో వీళ్ళైతే ప్యాట్ని జనరేట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని చూసినట్లయితే 4ని 25తో కంపేర్ చేస్తే 18.46 గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ ప్యాట్ గ్రోత్ 2025 అండ్ 2026 ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే 12.14% అయితే వీళ్ళు ప్యాట్ గ్రోత్ని జనరేట్ చేశారు. ప్యాట్ మార్జిన్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ ఇయర్ 24లో 10.67 ఉంది. దెన్ ఫైనాన్షియల్ 25లో 10.19 ఉంది. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ 26 వచ్చేసరికి 8.70 అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాఫిట్ మార్జిన్ విషయంలో మాత్రం వాళ్ళు 2024తో కంపేర్ చేస్తే 2026 ఫైనాన్షియల్ ఇయర్లో ప్రాఫిట్ మార్జిన్ అయితే డిక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది.
ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలండి. రెవెన్యూస్ పెరిగినా కూడా మార్జిన్స్ ఎందుకు తగ్గాయని అబ్జర్వ్ చేస్తే వీళ్ళు చెప్తుంది ఏంటంటే వైరింగ్ హార్నెస్ తయారు చేయడానికి అవసరమైనటువంటి కాపర్ పీవీసీ పాలిమర్స్ అనేవి ఎక్కువ వాడడం జరుగుతుంది. సో గ్లోబల్ మార్కెట్లో కాపర్ యొక్క ప్రైజెస్ పెరగడం వల్ల గ్రాస్ మార్జిన్ పైన ప్రెజర్ అయితే పడిందని వీళ్ళు చెప్తున్నారు. దెన్ నెక్స్ట్ రా మెటీరియల్స్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవుతే కంపెనీ ఆ భారాన్ని ఏదైతే ఉంటుందో అది ఆటో ఓఈఎంస్ పైకి నెట్టడానికి అట్లీస్ట్ 1 to 2 quarters అయితే టైం పడుతుందని చెప్పి వీళ్ళైతే కోట్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ సెకండ్ రీజన్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ఓవర్ హెడ్స్ అనేది, అంటే కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పుడు స్టార్టింగ్లో ఉన్నటువంటి ఓవర్ హెడ్ కాస్ట్ ఏదైతే ఉందో డిప్రిసియేషన్ ఎక్కువగా ఉండి మార్జిన్స్ పైన అయితే ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ రేషియోస్ని కనుక పరిశీలిస్తే ROI వచ్చేసరికి 2025 ఫైనాన్షియల్ ఇయర్లో 35.60 ఉంది, 2026 ఫైనాన్షియల్ ఇయర్లో 16.30 ఉంది. ROC వచ్చేసి 29.66 నుంచి 2026 వచ్చేసరికి 19.14 అయింది. దెన్ కమింగ్ టు డెట్ ఈక్విటీ రేషియో 0.78 2025 ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటే 2026 ఫైనాన్షియల్ ఇయర్లో 0.35 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో విషయంలో వీళ్ళు 25 26తో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ ప్యాట్ మార్జిన్ అండ్ ఎబిడ్డా మార్జిన్ విషయంలో 10.19 నుంచి 8.70, ఎబిడ్డా మార్జిన్ విషయంలో 17.15 నుంచి 15.71కి వీళ్ళైతే జనరేట్ చేశారు 2020. దెన్ నెక్స్ట్ కమింగ్ టు కంపెనీ వాల్యుయేషన్ విషయానికి వస్తే PE రేషియో 35.70 PE రేషియో, ప్రైస్ టు బుక్ రేషియో వచ్చేసరికి 5.82 ఉంది. దెన్ నెక్స్ట్ ఈవీ ఎబిడ్డా మల్టిపుల్ చూసినట్లయితే 24.70 అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డామినెంట్ మార్కెట్ పొజిషన్ అయితే వీళ్ళకు ఉంది. సో ఎలక్ట్రిక్ టూ వీలర్ అండ్ 3 వీలర్లో వీళ్ళ వైరింగ్ హార్నెస్లో మాత్రం 70% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఉండడం అనేది వాళ్ళకు ఒక పెద్ద అడ్వాంటేజ్. దెన్ నెక్స్ట్ డెట్ ఎలిమినేషన్ అయితే చేస్తున్నారు. 766 crores డెట్ రీపేమెంట్ చేయడం వల్ల నెక్స్ట్ వీళ్ళకు క్యాష్ ఫ్లోస్ అండ్ నెట్ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దెన్ హై ఈఓఎం స్విచ్చింగ్ కాస్ట్ కూడా వీళ్ళకు అడ్వాంటేజ్గా మారుతుంది. అంటే ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ అనేవాళ్ళు ఒకసారి డిజైన్ అనేది సెట్ అయిన తర్వాత సప్లయర్స్ని ఓవర్ టైం ఇమ్మీడియట్గా మార్చడానికి అనేది అంత ఈజీ కాదు. సో కాబట్టి వీళ్ళకి ఎప్పుడైతే ఈ టైఅప్స్ ఉన్నాయో ఎగ్జిస్టింగ్ కంపెనీస్తో అంత ఈజీగా వీళ్ళ కంపెనీ అయితే పక్కన పెట్టే ఛాన్స్ లేదు. సో ఇది కూడా వీళ్ళకి అడ్వాంటేజ్గా చూడొచ్చు. దెన్ నెక్స్ట్ టైర్ 1 సప్లయర్ కింద వీళ్ళు ఉన్నారు. అంటే మిడిల్ మెన్ లేకుండా నేరుగా వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్కి వీళ్ళు కాంపోనెంట్స్ అయితే సప్లై చేస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ అడ్వాంటేజ్. దీనివల్ల లాంగ్ టర్మ్లో ఇంజనీరింగ్ కాంట్రాక్ట్స్ అనేవి వస్తాయి. వీటిని కాంపిటీటర్లు రీప్లేస్ చేయడం కూడా అంత ఈజీ కాదు. దెన్ నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అగ్నోస్టిక్ అంటున్నాం. ఆటో ఇండస్ట్రీ ఒకవేళ పూర్తిగా పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారినా కూడా డూత్ ట్రాన్స్మిషన్కి పెద్దగా నష్టం అయితే ఉండదు. ఎందుకంటే వీరి యొక్క వైరింగ్ హార్నెస్ అనేది స్విచ్చెస్ కూడా రెండింటికి ఉపయోగపడతాయి. అంటే పెట్రోల్ వెహికల్స్కి ఉపయోగపడతాయి, హైబ్రిడ్కి, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉపయోగపడతాయి అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు కీ రిస్క్ గురించి మాట్లాడుకుందాం. క్లయింట్ కాన్సన్ట్రేషన్ అయితే కనిపిస్తుందండి. వీరి యొక్క టోటల్ రెవెన్యూలో 80% కంటే ఎక్కువ కేవలం టాప్ 10 కస్టమర్స్ నుంచి మాత్రమే వస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అండి. దెన్ నెక్స్ట్ రా మెటీరియల్ కాస్ట్ ఎక్స్పోజర్ కూడా వీళ్ళు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కాపర్ ప్రైజెస్ కనుక ఇంక్రీజ్ అయితే షార్ట్ టర్మ్లో వీళ్ళ యొక్క మార్జిన్స్ అనేవి కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ పీర్ కంపారిజన్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. రెవెన్యూ గ్రోత్ విషయంలో, ఎబిడ్డా గ్రోత్ విషయంలో అండ్ ప్యాట్ గ్రోత్ విషయంలో. డూత్ ట్రాన్స్మిషన్ అనేది రెవెన్యూ గ్రోత్ విషయంలో 27.18 ఉంటే ఎబిడ్డా విషయంలో 17.80 ఉంది, ప్యాట్ గ్రోత్ విషయంలో 15.25 ఉంది. సో మిగతా కంపెనీస్ మిండా కార్పొరేషన్ కానివ్వండి, యూనో మిండా కానివ్వండి, మదర్సన్ సుమి కానివ్వండి, సోనా BLW యొక్క రెవెన్యూ గ్రోత్, ఎబిడ్డా గ్రోత్ అండ్ ప్యాట్ గ్రోత్ని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. దెన్ నెక్స్ట్ ఎబిడ్డా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ విషయంలో చూసినట్లయితే డూత్ ట్రాన్స్మిషన్ 2026లో 15.71 అండ్ 2026లో 8.77 అయితే వీళ్ళు జనరేట్ చేశారు. మిండా కార్పొరేషన్ అండ్ యూనో మిండా, మదర్సన్ సుమి, అట్ ద సేమ్ టైం సోనా BLW విషయంలో చూసినట్లయితే ఈ ఎబిడ్డా మార్జిన్స్ విషయంలో, ప్యాట్ మార్జిన్స్ విషయంలో సోనా BLW అనేది మార్కెట్లో లీడర్గా అయితే కనిపిస్తుంది. 25% 2026లో అండ్ 2026లో ప్యాట్ మార్జిన్స్ వచ్చేసి 15.66తో సోనా BLW అయితే మిగతా పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే హయ్యర్ అయితే జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ROE అండ్ ROCEని అబ్జర్వ్ చేసినట్లయితే డూత్ ట్రాన్స్మిషన్తో కంపేర్ చేసినట్లయితే 6.30 ROE జనరేట్ చేసింది. రోజ్ విషయంలో 19.14 అయితే డూత్ ట్రాన్స్మిషన్ జనరేట్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ మిండా కార్పొరేషన్ అండ్ యూనో, మదర్సన్ సుమి ప్లస్ సోనా BLWతో కంపేర్ చేసినట్లయితే ROE అండ్ ROCE విషయంలో మదర్సన్ సుమి అనేది మిగతా పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే అవుట్ పర్ఫామ్ అయితే చేస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది.
దెన్ నెక్స్ట్ వన్ మోర్ వాల్యుయేషన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఈ PE రేషియో విషయానికి వస్తే దూత్ ట్రాన్స్మిషన్ 35.70 PE మల్టిపుల్తో వచ్చినట్లయితే మిండా కార్పొరేషన్, యూనో మిండా అండ్ మదర్స్ BLW విషయంలో మిగతా అన్ని కంపెనీస్ పీర్ కంపెనీస్తో చూసినట్లయితే దూత్ ట్రాన్స్మిషన్ అనేది PE రేషియోలో తక్కువ ఉంది. కాబట్టి వీళ్ళు ఆల్ఫా అనేది జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మిగతా కంపెనీస్తో కంపేర్ చేస్తే వీళ్ళు తక్కువ వాల్యూకే కోట్ చేస్తున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది. ఫైనల్ కంక్లూజన్ విషయానికి వస్తే లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేయాలా లేదంటే లాంగ్ టర్మ్ హోల్డింగ్ కోసం మనం అప్లై చేసుకోవచ్చా ఈ కంపెనీని ఆలోచిస్తే, ఈ లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే షార్ట్ టర్మ్లో మార్కెట్లో మాత్రం ఈ కంపెనీకి బడ్జెట్ కనిపిస్తుందండి. గ్రే మార్కెట్ ప్రీమియం అనేది 27% అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. బట్ ఈ గ్రే మార్కెట్ ప్రీమియంని మనం ఎప్పుడు కూడా బిలీవ్ చేయొద్దండి. ఎందుకంటే ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఇది కంపల్సరీ వచ్చేది అయితే కాదు. ఇది కంపల్సరీ రిటర్న్స్ జనరేట్ చేస్తుందని చెప్పి మనం అనుకోదు. గ్రే మార్కెట్ ప్రీమియం ఎప్పుడైనా చేంజ్ అవ్వద్దు. దెన్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి సంబంధించి ఇండియాలో EV అడాప్షన్ అనేది పెరిగే కొద్దీ బెనిఫిట్ పొందేటటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంపెనీ అయితే ఇదండి. అండ్ ఎట్ ద సేమ్ టైం 766 crores ఏదైతే ఉందో వాళ్ళు డెట్ని రిడక్షన్ చేసుకుంటున్నారు. కొత్త ప్లాన్స్ రావడం వల్ల లాంగ్ టర్మ్లో కంపెనీ గ్రోత్కి అయితే ఇది బాగా హెల్ప్ అవుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. దెన్ ఇది కేవలం ఈ వీడియో మాత్రం కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేశాము. మీరు ఫైనల్ డెసిషన్ తీసుకునేటప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. ఈ వీడియో కనుక నచ్చితే, మేము పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఫైనాన్షియల్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.